ఇలా కేసీఆర్ గారు ఇవాళ ఆయన ఫ్యామిలీ మీద మేము 10 ఏళ్ళకెళ్ళి మొత్తుకుంటాం. 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ లక్షల కోట్లకు పరిగెత్తిన కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు కాపాడుతున్నాం మోడీ అంటే ఒక్క మాట మాట్లాడలేదు. కొన్ని ఎన్నికల నోటిఫికేషన్ రేపు 3 గంటలకు వస్తుంటే ఇవాళ కవిత ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ పోలీసులు దాడి చేసి రేపు ఎల్లుండి అరెస్ట్ చేసే ప్రయత్నం. అరెస్ట్ చేస్తే ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతను మేము బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ గుంజుకుంటే 3-4 సీట్లు వస్తాయని మోడీ గారి ఆశ, అమిత్ షా గారి. మేము ఎప్పుడో చెప్పినాం. బీజేపీ ఎంపీలు 2 సంవత్సరాల క్రితం ఇలా కేసీఆర్ గారు ఇవాళ ఆయన ఫ్యామిలీ మీద మేము 10 ఏళ్ళకెళ్ళి మొత్తుకుంటాం. 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ లక్షల కోట్లకు పరిగెత్తిన కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు కాపాడుతున్నాం మోడీ అంటే ఒక్క మాట మాట్లాడలేదు. కొన్ని ఎన్నికల నోటిఫికేషన్ రేపు 3 గంటలకు వస్తుంటే ఇవాళ కవిత ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ పోలీసులు దాడి చేసి రేపు ఎల్లుండి అరెస్ట్ చేసే ప్రయత్నం. అరెస్ట్ చేస్తే ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతను మేము బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ గుంజుకుంటే 3-4 సీట్లు వస్తాయని మోడీ గారి ఆశ, అమిత్ షా గారి. మేము ఎప్పుడో చెప్పినాం. బీజేపీ ఎంపీలు 2 సంవత్సరాల క్రితం మనోజ్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడు కవిత త్వరలో జైలుకు పోతుంది అని చెప్పిండు.